హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఎస్ఎస్సి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేర్పించబోతున్నాను. దానికోసం గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఆ లింక్ని టైప్ చేస్తున్నాను చూడండి. www.ssc.nic.in అని టైప్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయగానే ఆ యొక్క వెబ్సైట్ ఓపెన్ అయింది చూడండి. ఆ వెబ్సైట్లో అప్లై అనే బటన్ మీద క్లిక్ చేయగానే ఒక విండో ఓపెన్ అవుతుంది. అందులో డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్. ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా ఆ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అయితే రీసెంట్గా వాళ్ళు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అది అదర్స్లో ఉంటుంది. చూసారా, ఇది 31/12/2016లో రిలీజ్ చేశారు. దీని మీద ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలనుకుంటే అప్లై ఉంది కదా, ఇక్కడ ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఒక న్యూ ట్యాబ్లో పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి రిజిస్ట్రేషన్ పార్ట్, ఇన్స్ట్రక్షన్ పార్ట్, అప్లై పార్ట్. అయితే ఈ వీడియోలో నేను రిజిస్ట్రేషన్ పార్ట్ గురించే చెప్పబోతాను. నెక్స్ట్ వీడియోలో అప్లై పార్ట్ గురించి చెప్తాను. ఫస్ట్ మనం న్యూ రిజిస్ట్రేషన్ అంటే మనం ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇప్పుడు న్యూగా రిజిస్ట్రేషన్ అవుతున్నట్లయితే రిజిస్టర్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో కొంత ఇన్ఫర్మేషన్ మనం ఎంటర్ చేయాలి. అయితే ఇక్కడ నేము, మీ ఫాదర్ నేము, ఇక్కడ మీ ఎస్ఎస్సి రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, తర్వాత మీ టెక్స్ట్ ఇక్కడ ఎగ్జాక్ట్గా సేమ్ ఎలా ఉండాలని ఎంటర్ చేయాలి. తర్వాత ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయాలి. చూడండి, నేను టైప్ చేస్తున్నాను, పండ్ల బ్రహ్మ. ఓకే, మీ ఫాదర్ నేమ్ పండ్ల వెంకటేశ్వర్లు. ఓకే, మీ రోల్ నెంబర్, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మేల్ అయితే మేల్, మీ ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత మీ టెక్స్ట్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మనకి ఎంటర్ చేయగానే ఒక విండో ఓపెన్ అవుతుంది. అది ఇలా ఉంటుంది. ఇంకొంచెం అడిషనల్గా కొంత ఇన్ఫర్మేషన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అది ఆ ఇన్ఫర్మేషన్ చూడండి. ఇక్కడ మీ నేము సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇంతకుముందు ఎలా అయితే ఎంటర్ చేశారో అలానే ఎంటర్ చేయండి. అలా మీ ఫాదర్ నేము, మీ మదర్స్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇంతకుముందు ఎంటర్ చేశారు కాబట్టి ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మీ జెండర్ ఇందాక ఎంటర్ చేశారు, అవసరం లేదు ఇక్కడ. తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ కేటగిరీ అంటే మీ క్యాస్ట్ ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ, జనరల్ అయితే జనరల్. తర్వాత మీరు రిలీజియన్ మైనారిటీ కమ్యూనిటీ అంటే మీ మత మైనారిటీ కమ్యూనిటీ అయినట్టయితే ఎస్ అని, లేదైతే నో అని పెట్టండి. తర్వాత నేషనాలిటీ ఇండియన్ అంటే నేషనాలిటీ ఇండియా అయితే ఇండియన్, అమెరికన్ అయితే అమెరికన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పర్సన్ విత్ డిజేబిలిటీ అంటే మీరు ఏమైనా అంగవైకల్యం కలిగి ఉన్న వాళ్ళైతే ఎస్ అని, లేకపోతే నో అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అంగవైకల్యం కలిగిన వాళ్ళైతే ఏ టైప్ ఆఫ్ డిజేబిలిటీ, దాని సర్టిఫికేట్ నెంబరు, పర్సంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ, ఎంత పర్సంటేజ్ ఉంది ఆ డిజేబిలిటీ, సర్టిఫికేట్ డేట్, ఏ డేట్లో తీసుకున్నారు అనేది ఇక్కడ మీరు కంపల్సరీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ డీటెయిల్స్ ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ పర్మనెంట్ అడ్రస్ క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయాలి. తర్వాత స్టేట్, తర్వాత పిన్ కోడ్, తర్వాత ఎస్టీడీ కోడ్ ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసినా సరిపోతుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా ప్రస్తుతం యాక్టివేషన్లో ఉన్నదే ఎంటర్ చేయండి. ఎందుకంటే దానికి ఒక ఓటీపీ, ఒక ఐడి వస్తుంది. ఓటీపీలో ఐడి వస్తుంది. ఆ ఐడి, పాస్వర్డ్ అనేది మీ మొబైల్కి కానీ మీ మెయిల్ ఐడికి కానీ వస్తాయి. సో కంపల్సరీగా మీ మెయిల్ ఐడి రాంగ్ లేకుండా చూసుకోండి. తర్వాత ఈ టెక్స్ట్ ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా క్యాప్స్ని స్మాల్స్ని చూసుకొని ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ చేయండి.
సబ్మిట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఇంకోసారి వెరిఫికేషన్ చేసుకోండి. ఎందుకంటే సబ్మిట్ చేసిన తర్వాత మనం ఎడిట్ చేసుకోవడానికి ఒక్క అవకాశమే ఉంటుంది. తర్వాత ఇంకా ఎడిట్ చేసుకునే తర్వాత అవకాశన్స్ ఉండవు. ఒకసారి ఎడిట్ చేసుకున్న తర్వాత ఇంకో నెక్స్ట్ టైం ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోలేం. సో ఇప్పుడే కేర్ఫుల్గా ఎంటర్ చేసి చూసుకోండి, సబ్మిట్ నొక్కండి. తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీ మెయిల్కి ఒక ఐడి పాస్వర్డ్ వస్తుంది. దాన్ని బట్టి మీరు నెక్స్ట్ అప్లై పార్ట్ని చేయగలరు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.